ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనికి ఊ అనాలో, దేనికి ఊ అనాలో చెప్తున్నాడు దేవుడు భగవద్గీత రూపంలో. భగవద్గీత అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు పిల్లాడు. వాడికి సింపుల్గా చెప్పండి, భగవద్గీత ఎందుకు నేర్చుకో. ఒకప్పుడు శ్లోకాల్లోనూ స్తోత్రాల్లోనూ చివరిలో పరిస్థితి ఉండేది, తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేతని. ఇది చదువుకుంటే నీకు మృత్యు భయం ఉండదు, అంతా విజయమే. శివతాండవ స్తోత్రం నేర్చుకోండి. తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుముఖీ ప్రదదాతి శంభు. అంటే రథ గజేంద్ర తురంగయుక్తమైన లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. ఏం నేర్చుకుంటే? ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాళి మక్షట విళంబికంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజక్షికాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. ఓం నమః శివాయ. అగర్వ సర్వమంగళ కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః శివాయ. జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్ఫురద్భగద్భగద్వినిర్గమ కరాళఫాల హవ్యవాట్ ధిని 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 ధ్వనమృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రపంచ ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్టరత్నలోస్తయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదా శివం భజే. ఓం నమః శివాయ. ఇప్పుడు నేర్చుకుంది కాదు మిత్రులారా,